నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మన ఫోన్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ స్టోరేజ్ ఈజ్ ఫుల్ అనే అలర్ట్ మెసేజ్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం ముందుగా మన ఫోన్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక మెయిల్ ఉంది, యువర్ జీమెయిల్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని. సో మెయిల్ ఓపెన్ చేస్తే మనకి 15 GB స్పేస్ పూర్తయిపోయిందని, స్టోరేజ్ ఇక లేదని చెప్తోంది. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్లో అడ్రస్ బార్లో టేక్అవుట్ google.com అని టైప్ చేద్దాం. టైప్ చేశాక వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 46 ప్రోడక్ట్స్ బ్యాకప్ తీసుకోవడానికి మనకి ఇక్కడ చూపిస్తుంది. వాటిని అన్నిటిని అన్సెలెక్ట్ చేశాను. సో మనకి ఏ ప్రోడక్ట్లో నుంచి బ్యాకప్ తీసుకోవాలో ఆ ప్రోడక్ట్ మాత్రమే క్లిక్ చేసి బ్యాకప్ తీసుకోవచ్చు, లేదా అన్నీ కావాలంటే అన్నీ కూడా బ్యాకప్ తీసుకోవచ్చు. నా డేటా అంతా గూగుల్ ఫొటోస్లో ఉంది కనుక గూగుల్ ఫొటోస్ని సెలెక్ట్ చేశాను. సో ఇంకా చాలా ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంది. కిందకు వస్తే నెక్స్ట్ స్టెప్ అని ఉంది, ఇక్కడ ఒకసారి క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత చూస్ ఫైల్ టైప్, ఫ్రీక్వెన్సీ అండ్ డెస్టినేషన్ అని ఉంది. ఇక్కడ డెస్టినేషన్ ఎక్కడో చెప్పాలి. సెండ్ డౌన్లోడ్ లింక్ వయా మెయిల్ అని సెలెక్ట్ చేశాను. సో కింద ఫైల్ టైపు సైజు చెప్పాలి. ఫైల్స్ టైప్ జిప్ అని పెట్టాను. ఫైల్ సైజు ఇది మోర్ దాన్ 15 GB ఉంది కనుక సో నేను 50 GB సెలెక్ట్ చేస్తాను. తర్వాత క్రియేట్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఇది డౌన్లోడ్ అవ్వడం పూర్తయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది అనేసి. ఇప్పుడు మనం మన జీమెయిల్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక మెయిల్ ఉంది, గూగుల్ టేక్అవుట్ నుంచి, యువర్ గూగుల్ డేటా ఈజ్ రెడీ టు డౌన్లోడ్ అని. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మన గూగుల్ ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మన ఫొటోస్ అన్నీ మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి డౌన్లోడ్ అవుతాయి. అలా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్స్ని పెన్ డ్రైవ్లో కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కుల్లో కానీ కాపీ చేసుకొని ఒరిజినల్ ఫైల్స్ని ఫోన్లో నుంచి డిలీట్ చేయడం ద్వారా మన గూగుల్ స్టోరేజ్ మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.